ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. చెప్పు తిరిగేలేదు దాంట్లో దుమ్ముగా బాగుంది. 1 బాగుందా 2 బాగుందా కదా? 1 బాగుంది, 1 కన్నా 2 కూడా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ మెయిన్ డైరెక్షన్ బాగుంది. డైరెక్షన్ అల్లు అర్జున్ యాక్షన్ బాగుంది, చాలా బాగుంది. సెంటిమెంట్ ఏమన్నా ఇండిపెండెంట్ అన్ని బ్రహ్మాండం ఉంది. ఎక్సలెంట్ గా సినిమా. అది ఇప్పుడు చూడొచ్చు అంటారు. బ్రహ్మాండం చూడొచ్చు. రికార్డ్ అయితే బద్దలు కొట్టింది, అందులో డౌట్ లేదు. చాలా సూపర్గా ఉంది. బ్లాక్ బస్టర్ ప్రతి నిమిషం కూడా ఉత్కంఠభరితంగా బిట్టు టు బిట్టు ఏం జరిగిద్దని ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా అంటే లాంగ్ పీరియడ్ కంటే 3 గంటల నిమిషాలు కూర్చోబెట్టాడా? సూపర్గా కూర్చోబెట్టాడు. చాలా అద్భుతంగా ఉంది. బ్లాక్ బస్టర్ ఎక్కడా లేదు, చాలా అద్భుతంగా తీశాడు. సాంగ్స్ కానీ సాంగ్స్ ఫిలిం చాలా అద్భుతంగా 3 మీద ఐస్ పెట్టుకోవచ్చా? ఐస్ పెట్టుకోవచ్చు, 100% పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో డ్యాన్స్ కానీ ఎలా అసలు ఒక్కసారి కూడా బోర్ కొట్ల. కలికి బాగుంది. చెప్పు చూడొచ్చు. సినిమా బ్రహ్మాండం ఉంది, బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ కామెడీ ఏమైనా ఉందా? కామెడీ ఉంది, సినిమా బాగుంది. ఆ సిండికేట్ రంగంలో బాగా రాణించినట్టు అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ. ఫిజిక్స్ సాంగ్ ఎలా ఉంది? అంత వస్తుందన్న ఫిజిక్స్ సాంగ్ సినిమా అసలు బ్రహ్మాండం. సమంత సాంగ్ మీద ఇది బెటర్ అంటారా? బాగానే ఉంది, పర్లేదు. చెప్పు. యాక్టింగ్ ఫైట్స్ గూస్ గమ్స్ సీన్ జాతర ఎపిసోడ్ ఎలా ఉంది? అన్న 1500 కోట్ల పైనే. నిజం చెప్పాలంటే నేను దళపతి విజయ్ ఫ్యాన్. నిన్న ఈవినింగ్ దాకా నేను మూవీకి రాకూడదని అనుకున్నా, కానీ నిన్న మూవీకి వచ్చాను. నన్ను చూసారా? నిన్న చూడలేదు, ఈరోజు చూసాను. ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు నేను షో అయిపోయింది. మూవీ మాత్రం బాగుంది. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం అంటే బాగుంటది, కొంచెం డిసైడ్గా అంటే ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ రావాలి కదా. సెకండ్ హాఫ్ అయితే ఊరు మాసం ఇంకా బట్టలు దింపుకోవడమే. అల్లు అర్జున్ అయితే చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తారంట. అది జాతర సీన్ అన్న. జాతర సీన్ స్టార్ట్ అయిన కాడ నుంచి దాని తర్వాత సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత నుంచి సినిమా అసలు ఎక్కడికో స్టోరీ ఎంత చిన్న వస్తే ఆ మ్యాజిక్ అర్థమైతే అక్కడ చెప్పాడని వెళ్తే మాత్రం పప్పు చేయాలి. చూసి చూడాలి, చూడొచ్చు అంటారు అందరూ. ఫ్యామిలీతో సహా చూడొచ్చు. ఏ మూవీ అయినా సరే. ఎటువంటి అసభ్యమైన సీన్ కామెడీ కానీ యానిమల్ లాగా ఏం లేదన్న. అసలు మామూలుగా బాగుంది. ఎందుకంటే నేను ఈవినింగ్ దాకా నాకు కూడా తెలియదు. నేను ఈవినింగ్ అసలు మూవీకి వస్తాను, ఫీలింగ్ వస్తుంది బాగుందని చెప్పి నాకు. కానీ నాకు ఒక జస్ట్ అక్కడ ఏంటంటే ఆ ఫీలింగ్ సాంగ్ ఒకటే నాకు డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే బాగా పెద్ద దాని తర్వాత వచ్చి చిల్లిగా 3 మీద ఎక్స్పెక్ట్ ర్యాంపేజ్ 3 మీద ఎక్స్పెక్ట్ అని చెప్పుకోవచ్చా? వచ్చినప్పుడు అంటే అక్కడ ఇది అంటే రివ్యూలు అనేది ఇప్పుడు కంగువాలో వాళ్ళ అన్న కంగువా అలా ఏమన్నా క్యూరియాసిటీ కలిగించాడు? బ్లాస్ట్ అయ్యేలాగా ఉంది. క్యూరియాసిటీ కలిగించాడు. ఒక బ్లాస్ట్ అయితే